హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే హైదరాబాద్లోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న రైడ్స్ ఎంత క్రేజీగా ఉంటాయో మీకైతే మేము చూపిస్తాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మేమైతే వండర్లా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ మీద చూసుకోవచ్చు మనకైతే వండర్లా అనైతే ఒక బోర్డ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో అయితే లేదనమాట. సో హైదరాబాద్ బయట అవుట్స్కట్ రింగ్ రోడ్ మహేశ్వరం అనే ఏరియాలో అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి సో మీరైతే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్కి రావాలనుకుంటే సో మీకైతే స్పెషల్ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో వండర్లాని సో మీకైతే 250 నుంచి వెళ్ళి 300 వరకు అయితే తీసుకుంటారు. ఒకవేళ మీరు తొందరగా అండ్ కొంచెం తక్కువ మందిలో మీరైతే వండర్లాకు విజిట్ అవ్వాలనుకుంటే మీరైతే మెట్రో అండ్ బస్ అయితే యూజ్ చేయండి. సో అయితే మీకు తక్కువలో అయితే తక్కువ ఒక 150కి అయితే వండర్లా సిటీకి అయితే వచ్చేస్తారు. వండర్లా చాలా పెద్ద పార్కు, ఒక్క రోజులో మొత్తం తిరిగి పూర్తిగా కవర్ చేయడం కష్టం. సో ఫ్రెండ్స్, మీరైతే వీకెండ్లోకి అయితే రాకండి, ఎందుకంటే చాలా క్రౌడ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఒక్క రైడ్ కంప్లీట్ చేయడానికి 1 or 2 hours అయితే వెయిట్ చేయాలన్నమాట. సో వెయిట్ చేయంగా సో మీ వంత అయితే వస్తుందన్నమాట రైడ్ కంప్లీట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే వండర్లా లోపలికి అయితే రావడం జరిగిందనమాట. అండ్ చూసుకోవచ్చు వండర్లా చూడడానికి ఎంత పెద్దదిగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇది సుమారు వచ్చేసి 50 acres వరకు అయితే ఉంటుందన్నమాట వండర్లా. అండ్ మనకైతే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకైతే వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే బాగానే ప్లేస్ అయితే ఉందన్నమాట. అండ్ మీద చూసుకోవచ్చు మనకైతే స్కైలు అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే చిన్న బార్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ దాటేసి మనం ముంగడికి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకు చెకప్ పాయింట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి సో మన బ్యాగ్ని అయితే చెక్ చేస్తారు. సో మనకు అందులో వెళ్ళని వస్తువులు ఏమన్నా తీసుకువెళ్తున్నారని అండ్ చెక్ చేసిన తర్వాత సో మనల్ని అయితే లోపలికి అయితే పంపిస్తారనమాట. అండ్ మీకు కావాలనుకుంటే ఒక లాకర్ రూమ్ కూడా ఇస్తారు. సో లాకర్ రూమ్లో మీరైతే బ్యాగ్ పెట్టేసి మీరైతే వండర్లా మొత్తం తిరిగి చూడొచ్చు అండ్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే వండర్లా లోపలికి అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది వీకెండ్ కాదు అయినా జనాలు చూసుకోవచ్చు చాలా క్రౌడ్ అయితే వచ్చిందనమాట. అండ్ మనకు రైట్ సైడ్లోనే మనకైతే టికెట్ బుకింగ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ మీరు స్కాన్ చేసేసి మీరైతే రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర వెళ్ళేసి మీరైతే టికెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్కి ప్రైస్ అయితే మనకైతే డిస్ప్లే చేసి అయితే చూపిస్తున్నారు. మీరు సింపుల్గా ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. మీకు ఇక్కడ వండర్లాండ్ కనిపిస్తుందిగా, సో అక్కడికైతే వెళ్ళాలన్నమాట. సో వాళ్ళైతే మీ టికెట్ చూసేసి మిమ్మల్ని లోపలికి అయితే పంపిస్తారు. అండ్ తర్వాత మీరు సింపుల్గా అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే పూర్తిగా వండర్లా లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల రైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటర్ రైడ్ కానీ ల్యాండ్ రైడ్స్ కానీ అండ్ మీరు సింపుల్గా మొత్తం తిరిగి చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు 3D మూవీ కూడా చూపిస్తారు, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే వెనకాల ఒక స్కై వీల్ అయితే కనిపిస్తుందిగా, సో దాని అయితే ముందైతే మనం ట్రై చేద్దాము. సో మనము స్కై వీల్ వరకు వెళ్ళడానికి సో మనకైతే మెట్లు అయితే ఉంటాయి అనమాట. అండ్ లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇదైతే 11th ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. సో 11th ఫ్లోర్లో అయితే మేము లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మీరు వ్యూ చూస్తే చాలా బాగా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మీకైతే వ్యూ అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మీకైతే 2 రైడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటేమో స్కై టిల్ట్, ఇంకోటేమో స్కై వీల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ మాత్రం సూపర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 2 రైడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటేమో స్కై వీల్, సో ఇక్కడ మీదైతే ఉంటుంది అనమాట స్కై వీల్. అండ్ దాని పక్కకు మనకైతే స్కై టిల్ట్ రైడ్ అయితే ఉంటుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట, ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ అనుకున్నాను నార్మల్గా ఉంటుంది అనుకొని, బట్ అది ఎక్కిన తర్వాత తెలిసింది కాకపోతే కొంచెం నెమ్మదిగానే రొటేట్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే చాలా ఎత్తులో అయితే ఉంటుంది కాబట్టి.
అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు వండర్లా మొత్తం వ్యూ అయితే కవర్ చేయొచ్చు. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చూడడానికి సూపర్గా ఉంది. సో మీరు ఈ స్కై వీల్ టాప్లోకి వెళ్ళేసి మీరు వండర్లా వ్యూ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు సిటీ కూడా కనిపిస్తుంది అనమాట, చుట్టుపక్కల ఉన్న సిటీ అండ్ వండర్లా వ్యూ, ఓవరాల్ వ్యూ అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనము ఈ స్కై వీల్ అయితే ట్రై చేద్దాం. స్కై వీల్ అంతా భయమేం అనిపించలేదు, బట్ బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కై టిల్ట్, ఇది కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు స్కై టిల్ట్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు స్కై టిల్ట్ అన్నమాట. సో మీకైతే 30 degrees అయితే టిల్ట్ చేస్తారనమాట. అంటే మీకు వండర్లా మొత్తం కనిపిస్తుంది, కింద ఉన్న వండర్లా కనిపిస్తుంది అనమాట. అండ్ 30 degrees టిల్ట్ చేసేసరికి సో మనమే కింద పడిపోయినట్లు అనిపిస్తుంది. సో ఇది కొంచెం భయం వేస్తుంది. అండ్ ఇది కూడా బాగుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రైడ్ మా ఫ్రెండ్ని అడిగితే ఓకే కొంచెం భయం వేసింది బట్ బాగుంది అన్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి మ్యావరిక్. అండ్ ఈ రైడ్ అయితే కొంచెం భయం వేస్తుంది, కొంచెం ఏంది చాలానే భయం వేస్తుంది, బట్ థ్రిల్లింగ్గా అండ్ చాలా బాగుంది. ఇది మనం కింద పడిపోతున్నాం అనిపిస్తుంది బట్ మనం పడం, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ అలా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఈ రైడ్ అయితే ఓకే మీరు ఎక్కచ్చు, కాకపోతే చిన్న పిల్లలు అయితే భయపడతారు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరన్నా చిన్న పిల్లలను పట్టుకొని ఈ రైడ్ ఎక్కుదామంటే సో అస్సలు ఎక్కకండి, ఎందుకంటే చాలా భయం వేస్తుంది అనమాట. సో ఇలా మనల్ని రౌండ్గా ఓకే తల కిందులుగా తిప్పుతుంది అనమాట. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం కింద పడిపోతున్నాం అనిపిస్తుంది, బట్ కింద పడము, వాళ్ళ సేఫ్టీ చాలా బాగుందన్నమాట కింద పడకుండా. సో ఫ్రెండ్స్, మన సేఫ్టీ కోసం మనమైతే గట్టిగా పట్టుకోవాలి. సో అప్పుడైతేనే ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అండ్ కొద్దిగా భయం కూడా వేసింది. సో ఫ్రెండ్స్, అన్ని రైడ్లో కన్నా నాకు ఈ మ్యావరిక్ రైడ్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ థ్రిల్లింగ్ కూడా అనిపించింది అనమాట. అండ్ సో ఎవరైనా వండర్లాకి వెళ్ళినప్పుడు సో మీరు ట్రై చేయండి తప్పకుండా, బట్ కొంచెం సీట్స్ని కొంచెం గట్టిగా పట్టుకోండి. అండ్ ఎవరైనా ఈ రైడ్ ఆల్రెడీ ఎక్కుంటే కింద కామెంట్ చేయండి, సో మీకు ఎలా అనిపించిందో చూడొచ్చు. సో మనల్ని అయితే తల కిందులుగా రొటేట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ బ్రేక్ డ్యాన్స్ లాగా అటు ఇటు మూవ్ చేస్తుంది. సో మనం కింద పడిపోయినట్లు ఫీల్ అవుతాం, బట్ కింద పడం, చాలా బాగా అనిపించింది ఈ రైడ్ అయితే. అండ్ మన నెక్స్ట్ రైడ్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. సో చాలానే రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఒక 2-3 రైడ్స్ అయితే నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. సో నేను ఎన్ని కవర్ చేశానో సో అన్ని రైడ్స్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. సో అన్ని రైడ్స్ అయితే మీరు కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా వీకెండ్లో వండర్లాకి రావాలనుకుంటే సో మీకైతే అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే టైం అయితే ఉండదన్నమాట. సో ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి సో వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళడానికి మీకు ఒక 1 hour లేకపోతే 2 hours అన్న పడుతుంది అనమాట. సో ఎందుకంటే ఒక 10 members అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 10 members రైడ్ అయితే కంప్లీట్ అవుతుంది. అలా మీ వంతు వచ్చేసరికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు అన్ని రైడ్స్ తిరిగి కంప్లీట్ చేయాలనుకుంటే మీరైతే వీక్ డేస్లోనే రండి. సో మీరైతే అన్ని తిరగచ్చు, కంప్లీట్ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం తక్కువ మంది వస్తారన్నమాట. సో అప్పుడైతే మీకు రైడ్స్ అన్ని తిరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ రైడ్ వచ్చేసి ఆక్టోపస్ రైడ్ అన్నమాట. అండ్ ఈ రైడ్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ కొద్దిగా భయం వేయదు, సో నార్మల్గా అనిపిస్తుంది ఇదేం రైడ్ అనుకుంటాం, బట్ కొద్దిగా ఒక 2 minutes తర్వాత సో 1 or 2 minutes తర్వాత కొంచెం స్పీడ్ అయితే పెంచిస్తాడనమాట. సో అప్పుడైతే మీకు భయం వేస్తుంది. సో గాల్లోకి ఎగురుకుంటూ కిందికి మీదికి అండ్ పక్కకు వెనుకకు అటు ఇటు కొద్దిగా మనకు స్పీడ్ అయితే పెంచిస్తాడనమాట. సో మనకైతే అప్పుడు భయం వేస్తుంది. అండ్ ఈ రైడ్ కూడా చాలానే బాగుందన్నమాట. అండ్ చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు, బట్ మీరు పక్కకుండి సో
వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. సో అప్పుడైతే ఈ రైడ్ అయితే సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి సో ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి టనల్ లోపల నుంచి వెళ్ళి వచ్చేసి సో ఒక ట్రైన్ లాగా అన్నమాట. సో ఆ టనల్ నుంచి వెళ్ళి లోపల నుంచి వెళ్ళి సో మీరు నీళ్ళల్లో నుంచి వెళ్ళి ఇలా వెళ్తారన్నమాట. అండ్ ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రైన్ వాటర్ రైడ్ మీరైతే కంప్లీట్ చేయాలనుకుంటే మీరైతే నైలాన్ డ్రెస్ అయితే వేసుకోవాలన్నమాట, లేకపోతే సింథటిక్ డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మీరు వాటర్ల నుంచి వెళ్తారు కాబట్టి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఈ రైడ్. సో ఫ్రెండ్స్, ఈ రైడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం భయం అయితే వేస్తుంది అనమాట. సో చిన్న పిల్లలు అయితే చాలా భయం వేస్తుంది. సో నాకే కళ్ళు తిరిగాయి అనమాట. సో అలా ఈ రైడ్ అయితే ఉంది. సో ఈ రైడ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలాగే కూర్చొని ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ వరకు. సో కళ్ళు అయితే చాలా తిరుగుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి రోలర్ కోస్టర్. ఈ రైడ్ కూడా అలాగే మీకైతే కళ్ళు తిరుగుతాయి అండ్ కొంచెం కడుపులో కూడా తిప్పుతుంది అన్నమాట. సో ఈ రైడ్స్ అయితే ఎక్కే ముందు కొంచెం ఆలోచించి ఎక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది ఈ రైడ్స్కి. ఎందుకంటే మొత్తం ఇలా తలకిందులో తిప్పుతూ పైకి తీసుకుపోయి కొద్దిసేపు ఆగి మళ్ళీ వెనుకకి వదిలేస్తారన్నమాట. సో వెనుకకి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా భయం వేస్తుంది. అండ్ అది ట్రై చేయండి. సో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ కార్ గేమ్స్ అన్నమాట. ఓకే, బాగున్నాయి ఈ గేమ్స్ కూడా. నార్మల్గా చిన్నపిల్లలు అయితే ఈ రైడ్స్ అయితే చాలా బాగా, అంటే ఈ కార్ రైడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఈ రైడ్లో ఇద్దరు కూర్చోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కార్ గేమ్ కూడా బాగుందన్నమాట, కాకపోతే చిన్నపిల్లలకు ఇంకా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ రైడ్స్ వచ్చేసి వాటర్ రైడ్స్ అన్నమాట. సో నేను ల్యాండ్ రైడ్స్ కొన్ని వీడియోస్ తీయడం అయితే జరగలేదు, ఎందుకంటే బ్యాటరీ అయిపోయింది. వాటర్ రైడ్స్ కంప్లీట్ చేయాలంటే సో సింథటిక్ లేకపోతే నైలాన్ డ్రెస్సెస్ అయితే ఉండాలన్నమాట. సో అప్పుడైతేనే వాళ్ళు అలో చేస్తారన్నమాట వాటర్ రైడ్స్కి. సో మేమైతే తీసుకోపోలేదు. సో వాళ్ళైతే కాటన్ డ్రెస్సెస్కి అయితే అలో లేదన్నారు. సో ఓన్లీ సింథటిక్ లేకపోతే నైలాన్ వీటికి మాత్రమే పర్మిషన్ అయితే ఉంది. అండ్ మీరు ఎప్పుడన్నా వండర్లాకి వెళ్తున్నారనుకుంటే సో ముందుగానే మీరు సింథటిక్ లేకపోతే నైలాన్ డ్రెస్సెస్ కొనుక్కొని వెళ్ళండి. లేకపోతే మీకు బయట మీరు వండర్లా ఎంట్రన్స్లోనే మీకు అయితే అక్కడ సేల్ చేస్తారు, లేకపోతే మీకు వండర్లాలోనే మీకు రెంట్గా తీస్తారన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మినీ సముద్రం అన్నమాట, చిన్న సముద్రం లాగా చూడడానికి బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అలలు కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇది వింటర్లో చాలా బాగా, అంటే చాలా బాగా అందరికి నచ్చుతుంది, ఎందుకంటే మంచిగా కూల్గా అయితే ఉంటుంది అన్నమాట. సో నీళ్ళల్లో మనము స్విమ్మింగ్ చేస్తూ మంచిగా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇది ఇంకా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మనకైతే వండర్లాలోనే మనకైతే 3D మూవీ అయితే చూపిస్తారన్నమాట. సో మూవీ అంటే మూవీ కాదు, ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ వరకు అయితే ఆ షో అయితే ఉంటుంది. సో మొత్తం 3D అన్నమాట. సో మనకైతే స్పేస్లో ఎలా ఉంటుందో, సో మనమైతే దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. అండ్ వెనకాల చూసుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా మీరు ఎంజాయ్ చేయడానికి సో వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇంటర్స్టెల్లర్. ఓకే, సో మన స్పేస్ మీద మనము రియల్గా వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడైతే ఒక చిన్న షో అయితే చూపిస్తారు. అండ్ దానికి ముందు మనకైతే అక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తారనమాట, ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఎలా ఉండాలి అనేది. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. అండ్ మీకైతే ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను. సో మొత్తం అయితే పెట్టాను. సో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ అందరినీ ఈ చైర్లో కూర్చోబెట్టిన తర్వాత సో ఈ చైర్స్ అనేటివి మీదికి అయితే వెళ్తాయి అన్నమాట. సో మీదికి వెళ్ళిన తర్వాత మనకైతే 360 డిగ్రీస్, ఓకే 360 డిగ్రీస్ ఎంతనో మనకైతే ఒక స్క్రీన్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ షోలో చూసుకున్నట్లయితే రియల్గా మనమైతే భూమిపైన స్పేస్లో ఉన్నట్టయితే మనకైతే అనిపిస్తుంది అన్నమాట. సో మన చైర్స్ అయితే మూవ్ అవుతాయి అన్నమాట. ఆ షో ఎలా రన్ అవుతుందో అలా మనకైతే షోలో ఎలా చూపిస్తుందో మనం ఎలా వెళ్తున్నామో, సో మనం ఇది స్టోన్స్ పడ్డట్టు అండ్ మనమే ఒక గ్రహంలోకి వెళ్ళినట్టు, సో చూడడానికి 3D అన్నమాట. సో మనమే ఉండి దగ్గరగా చూసినట్టు బాగుంటుంది ఈ షో అయితే. సో ఫ్రెండ్స్, మీరు 3D కళ్ళద్దాలు లేకుండానే మీరైతే 3Dలో ఈ షో అయితే చూడొచ్చు అన్నమాట. సో అలా అయితే ఈ షో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రైడ్ వచ్చేసి ఫ్లాష్ టవర్. సో ఈ రైడ్ అయితే కొంచెం భయం అయితే వేస్తుంది అనమాట. సింపుల్గా మీదికైతే తీసుకెళ్తారనమాట. 20 సెకండ్స్ వరకు అయితే మీద ఉంచేసి ఒకటేసారి మిమ్మల్ని అయితే దింపేస్తారనమాట. సో అప్పుడైతే మీకు భయం వేస్తుంది.
సో ఫ్రెండ్స్, చిన్నపిల్లలని అయితే ఈ రైడ్ అయితే ఎక్కించమాకండి. సో వాళ్ళైతే భయపడతారనమాట. అండ్ ఇంకా చాలానే రైడ్స్ అయితే ఉన్నాయి. సో అవి అయితే కవర్ చేయలేకపోయాము. సో నా సెల్లులో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ మీరైతే అన్నీ అయితే కవర్ చేయండి. సో ప్రతి ఒక్కటి కవర్ చేయండి. సో అన్ని రైడ్స్ అయితే థ్రిల్లింగ్ అండ్ బాగుంటాయి. అండ్ కొన్ని అయితే భయం వేస్తాయి అన్నమాట. సో మీకైతే కళ్ళు తిరుగుతాయి, కడుపులో కొంచెం తిప్పినట్టు అవుతుంది. సో మీరైతే కొంచెం ఫుడ్ తిననమాట, కొద్దిగా తినండి, ఎక్కువ తినకండి. ఎందుకంటే మీకు వాంతింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయన్నమాట. సో కొద్దిగా తినేసి రైడ్స్ అయితే కంప్లీట్ చేయండి. సో అన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్, మీకైతే అన్ని రైడ్స్ బాగా అనిపిస్తాయి. అండ్ ఈ వండర్లా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. इतना स्लो करते हो